రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతోందా? ఇందులో భాగంగా సత్తెనపల్లిలో ఆయన పర్యటనలో పోలీసులు ప్రొటెక్షన్ కూడా తక్కువ ఇవ్వటం, అదేవిధంగా పొదిల్లో కూడా ఆయన పర్యటనలో తక్కువ ప్రొటెక్షన్ ఇవ్వటం, పోలీసుల భద్రత అనేది ఎక్కువగా లేకుండా అక్కడ ఆయన వచ్చినప్పుడు అక్కడ ఎక్కడైతే పర్యటిస్తారో అక్కడ జనాలు కూడా విపరీతంగా అక్కడికి చేరుకోవటం, అంటే ఈ కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని జగన్కి ఆయన వచ్చినప్పుడు ఆయన పర్యటనలో జనాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారు ఆదరాభిమానాలు చూపించడాన్ని ఈ కూటమి ప్రభుత్వం తట్టుకోలేక ఈ పోలీస్ భద్రత అనేది తగ్గిస్తోందా? అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక ఈ పర్యటనలో ఎక్కడైనా సరే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా భద్రత కల్పించిన పరిస్థితి కూడా ఉంది. నిన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిపై తాటికాయలతో అక్కడ సెక్యూరిటీ ముందర వేయటం జరిగింది. అసలు ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిపై కుట్ర ఏదైనా జరుగుతుందా? ఆయన ప్రాణాలకైనా హాని ఉందా? అంటే బుచ్చయ్య చౌదరి కూడా జగన్మోహన్ రెడ్డిని నరుకుతా అనే వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై పొలిటికల్ అనలిస్టులు వారు ఏమనుకుంటున్నారన్న విషయంపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు కార్వేట్ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఏమైనా ఉందా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతుందనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భావించే పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు గారు భూస్థాపితం చేసేస్తాను, భూమిలో పాతిపెట్టేస్తాను అనే మాటలు మాట్లాడడం చాలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను ఆ పార్టీ లేకుండా భూస్థాపితం చేసేస్తాను, లేకపోతే సర్వనాశనం చేస్తాను అనే పదాలు వాడటం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు ఆయన మాట్లాడిన మాటల తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరుసగా ఇదే జగన్పై కుట్ర జరుగుతుందనే భావించవచ్చు. ఎందుకంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి పర్యటన గత 5 రోజుల ముందు ఏదైతే జరిగిందో ఆ పర్యటనలో Z+ భద్రత ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి భద్రతా వైఫల్యం. ఎందుకంటే భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆద్యాంతం కూడా అక్కడ పోలీసులు లేకపోవటం, జనాలు ఎక్కువగా తండోపతండాలుగా వచ్చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్లు పెట్టలేదు జనాల కోసం, బస్సులు పెట్టలేదు జనాల కోసం. జనాలు వాగులు వెంబడి, పొలాల వెంబడి బండ్లు వేసుకుని వాళ్ళు స్వతంత్రంగా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆయన పర్యటనకు అక్కడ పల్నాడు జిల్లాకు వస్తున్నాడు అని తెలిసి తండోపతండాలుగా రావటం జరిగింది. ఈ క్రమంలోనే ఎవరో ఒక వ్యక్తి, అది కూడా టీడీపీ పార్టీకి చెందిన ఒక కార్యకర్తే రపా డైలాగ్ అనే పోస్టర్ని ఆయన పెట్టుకోవటం, ఆ పోస్టర్ పైన మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మనం ఎందుకు వాళ్ళ గొంతును అణిచివేయాలి, అదేమీ తప్పేం కాదు కదా, ఒక అభిమానిగా అతను ఆ సినిమా పుష్ప సినిమా చూసి ఆ డైలాగ్ పెట్టుకున్నాడు, అందులో ప్రశ్నించడానికి ఏముంది అనేటట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. దానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నీ తలలు కూడా నరికేయచ్చు కదా, నిన్ను కూడా చంపేయచ్చు కదా, నిన్ను లేకుండా చేస్తాం కదా అనే మాటలు మాట్లాడటం ఒక సీనియర్ నేతగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదు, రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కూడా ఖండించలేదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక జననేత జగన్మోహన్ రెడ్డిని నీ తల నరికేయేస్తాను, నీ తల నరికేయచ్చు కదా అనే మాటలు వాడటం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లే, డైరెక్ట్గా హింసను ప్రోత్సహించినట్లే. జగన్మోహన్ రెడ్డిపై కుట్రతో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అలానే ఉన్నాయి. భూస్థాపితం చేసేస్తాను, భూమిలో పాతిపెట్టేస్తాను, పార్టీ లేకుండా చేసేస్తాను అనే మాటలు ఏం సందేశం ఇస్తాయంటే జగన్మోహన్ రెడ్డిని చంపేయాలి, లేకపోతే పార్టీ లేకుండా చేసేసేయాలి, లేకపోతే జైలుకు పంపాలి. మూడిట్లో ఏదో ఒకటి జరగాలనే ఆ మాటల అర్థం, చంద్రబాబు యొక్క మాటల అర్థం వస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటిపై ఆ దారిలో వెళుతూ కారులో నుండి ఒక తాటికాయ ఆయన ఇంటిపైకి విసిరేయటం, అక్కడ భద్రతా వైఫల్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనపడింది. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు.
జగన్పై కుట్ర జరుగుతూ ఉంది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్నారండి. రాష్ట్ర ప్రజలందరికీ డౌట్ వచ్చేసింది. అందులో భాగంగా జగన్ పర్యటనలో జరిగిన ఒక ఇన్సిడెంటు, ఆయన సింగయ్య అనే వ్యక్తి ఒక ఎస్పీ గారే మాట్లాడటం జరిగింది. ఆయన జగన్ కాన్వాయ్లో లేడు, ఆయనకు ప్రైవేటు వాహనంలో తగిలి ఆయన కింద పడిపోయాడు, ఆయన అంబులెన్స్లో తీసుకెళ్లారు అని మాట్లాడాడు. 4 రోజుల తర్వాత అదే విషయం పైన ఈరోజు రాద్ధాంతం చేస్తున్నారంటే జగన్పై కుట్ర జరుగుతూ ఉంది. రైట్. ఈ సత్తెనపల్లిలో సింగయ్య ఏదైతే వీడియో ఒకటి వైరల్ అవుతుంది, జగన్ కారు కిందే పడి ఆ సింగయ్య మరణించినట్టు వీరు చెప్తున్నారు. అదే కూటమి అనుకూల మీడియా ఏదైతే ఉందో అందులో ఈ వీడియో ఓవర్గా వైరల్ అవుతుంది. అదేవిధంగా కూటమి అనుకూల సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ అవుతుంది. అసలు నిజంగా అలా జరిగిందంటారా? ఖచ్చితంగా ఇది ఫేక్ వీడియో అండి. ఎలా ఫేక్ వీడియో అనేది కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎస్పీ గారు ఆ రోజు సాయంత్రం ఆయన మాట్లాడుతూ జగన్ కాన్వాయ్లో ఆ వ్యక్తి ప్రమాదం అనేది జరగలేదు, ప్రైవేటు వాహనం ద్వారా అతనికి ఎడం చేయికి ఆ వాహనం తగిలి అతను పడిపోవడం జరిగింది, అంబులెన్స్లో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది అని జిల్లా ఎస్పీ గారు చెప్పారు. 4 రోజుల తర్వాత మళ్ళీ TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడులో అంటే చంద్రబాబు అనుకూల మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కారు కిందే ఆ సింగయ్య అనే వ్యక్తి పడిపోయినాడు, చనిపోయినాడు, ఆ తలపైన నుండి ఆ వెహికల్ వెళ్ళింది అని. ఏమండి, రాష్ట్రంలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రజల అవేర్నెస్ ఉంది, పోలీసులు ఉన్నారు. ఆ పర్యటనలో అటువంటి సంఘటన కానీ జరుగుంటే ఖచ్చితంగా అప్పటికప్పుడే న్యూస్ వచ్చేసేది. కానీ ఆ న్యూస్ ఎక్కడైనా ఆ రోజు వచ్చిందా? అంటే ప్రజలు చూడలేదు, ప్రజలు గమనించలేదు అని వీళ్ళందరూ చంద్రబాబు అనుకూల మీడియా వాళ్ళందరూ అనుకుంటున్నారా? ఈరోజు జర్నలిజం పేరు చెప్పి వాళ్ళు ఎటువైపు తీసుకెళ్తున్నారు, సమాజాన్ని, ప్రజలను ఏ రకంగా వాళ్ళు మభ్యపెట్టాలని చూస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఈరోజు ఎస్పీ గారు మళ్ళీ మాట మార్చేశారు. మాకు ఒక వీడియో దొరికింది, ఆ వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి వెళుతున్న వాహనం సూరయ్య అనే వ్యక్తి పైన, సింగయ్య అనే వ్యక్తి పైన వెళ్ళింది, వీడియో దొరికింది కాబట్టి మళ్ళీ మేము కేసులో కొన్ని సెక్షన్లు యాడ్ చేశాము అంటున్నారు. ఏమయ్యా, ఎస్పీ గారు ఏమంటే ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక డౌట్ క్లారిఫై చేశారు. ఈరోజు 4 రోజుల తర్వాత ఎస్పీ గారు ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఈయన వెనకాల ఎవరున్నారు, ఆ వీడియో మొట్టమొదట ఎక్కడి నుండి రిలీజ్ అయ్యింది, ఫేక్ మీడియా అంటే చంద్రబాబు అనుకూల మీడియా రిలీజ్ చేసిందా, లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ నుండి వచ్చిందా, లేకపోతే చంద్రబాబు గారి ఇంటి నుండి వచ్చిందా, లోకేష్ బాబు గారి దగ్గర నుండి వచ్చిందా అనేది ప్రజల డౌట్. ఎందుకంటే ఒక 4 రోజుల తర్వాత ఎస్పీ గారు మాట మార్చడం అంటే ఇది చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు ఆయన మాట మార్చాల్సి వచ్చింది? ప్రభుత్వం దగ్గర నుండి ఒత్తిడి కారణంగానే ఎస్పీ గారు మాట మార్చారా? ఈరోజు ప్రజలు అనుకునే పరిస్థితి ఇది ఇట్లుండగా ఒక వీడియో ఒకటి మళ్ళీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఏదైతే మనం సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అని అంటున్నామో ఆ వ్యక్తి వచ్చేసి ఒక గడ్డిలో పడి ఉన్నాడు. గడ్డిలో పడి ఉంటే అతన్ని పోలీసులు, ఆటో డ్రైవరు ముగ్గురు కలిసి అతన్ని లేపుతున్నారు. అతను ఎడం చేయికి ఏదైతే దెబ్బ తగిలింది అని ఎస్పీ గారు చెప్పారో అదే ఎడం చేతితో అతను పైకి లేస్తున్నాడు. అతను మాట్లాడుతుంటే అతను స్పందిస్తున్నాడు. అతని కాళ్ళు చేతులు పట్టుకుని పోలీసు వాళ్ళు ఒక 2, ఆటో డ్రైవరు ముగ్గురు రోడ్లోకి వచ్చి పడేయడం జరిగింది. అంటే సింగయ్య అనే వ్యక్తి చనిపోలేదు, యాక్సిడెంట్ అయితే జరిగింది. జగన్ కాన్వాయిలు అయితే ఆయన పడలేదు, ఎవరో పక్కన గడ్డిలో పడేసేస్తున్నారు. ఎవరు చేశారు ఈ కుట్ర? అంటే జగన్పై కుట్రలో భాగంగానే ముందుగా ప్రీ ప్లానెడ్గా అతన్ని ఏమన్నా ప్రమాదం చేశారా, అతనిపైన దాడి చేశారా, ఏం చేశారు, ఈ వెనకాల కుట్ర ఎవరిది దాగుంది? ఇవన్నీ చూస్తుంటే కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసేస్తానో, ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని నేలలో పాతి పెడతాను అని ఏదైతే చెప్పాడో అవి అక్షర సత్యాలేమో, జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతుందేమో. చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రిగా ఆ మాటలు మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి ఇవన్నీ చేపిస్తున్నారేమో అనే డౌట్ వస్తూ ఉంది. అయితే మీరు అంటున్నారు సింగయ్య అక్కడ పడిపోయాడు అని చెప్పి ఆటో డ్రైవరు లేదా పోలీసులు వీరందరూ కూడా అతన్ని అక్కడ 108 కూడా వచ్చింది, అక్కడికి 108 వచ్చింది. ఆ 108లో కూడా తీసుకెళ్ళటం జరిగింది అతన్ని. ఇదేమైనా అంటే ఇప్పుడు ఈ వీడియో ఏదైతే వైరల్ అవుతుందో ఇది ఏఐ వీడియో అనేసి అని మీరు అనుకుంటున్నారా? ఏదైతే
సోషల్ మీడియా కాకుండా మన ఏబిఎన్ ఛానల్లోనూ TV5లోనూ ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ చంద్రబాబు గారి మాటల తర్వాత జగన్పై కుట్ర జరిగిందేమో, జగన్మోహన్ రెడ్డిపై కుట్రలో భాగంగానే వీళ్ళు ఫేక్ వీడియో సృష్టించి ఎస్పీ గారిపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా చేపిస్తున్నారేమో అని ప్రజలందరూ కూడా బలంగా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు సంఘటన కానీ జరుగుంటే ప్రజలందరికీ కూడా తెలిసేది, అప్పటికప్పటికే న్యూస్ స్ప్రెడ్ అయ్యేది, అన్ని మీడియా ఛానల్లోనూ ప్రచారం చేసేవాళ్ళు. పోలీసులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు. ఆ సంఘటన ఆ రోజు రాకుండా 4 రోజుల తర్వాత వచ్చిందంటే ఎస్పీ గారిపైన డౌట్. ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు ఎస్పీ గారిని? ఈ వీడియో ఎక్కడ పుట్టింది? ఇది ఫేక్ వీడియోనే. ఇది ఒరిజినల్ వీడియో వచ్చేసి సింగయ్య ఆడ గడ్డిలో పడి ఉన్నాడు, రోడ్డుకు వచ్చేసి దాదాపు 200 మీటర్ల దూరంలో పడి ఉన్నాడు. 200 మీటర్ల దూరంలో నుండి తీసుకొచ్చి రోడ్లో పండబెట్టి 108కి కాల్ చేసి 108కి తీసుకెళ్లారు. ఇది జరిగిన విషయం. అంటే అప్పటికి కూడా సింగయ్య అనే వ్యక్తి ఆయన బాగా స్పృహలోనే ఉన్నాడు. కాబట్టి ఏదైతే 4 రోజుల తర్వాత మళ్ళీ వీడియో వచ్చిందో అది ఫేక్ వీడియో. ఇది పొలిటికల్ అనలిస్ట్ కార్వేట్ రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్న మాట. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కల్పించాల్సిన భద్రతను ఈ కూటమి ప్రభుత్వం కల్పించకుండా, అదేవిధంగా వారి కూటమికి సంబంధించిన ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన జగన్మోహన్ రెడ్డిని నరుకుతా అనేసి అనటంపై ఈ చంద్రబాబు నాయుడు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ వీరు ఖండించాల్సిందిపై ఇప్పటివరకు ఖండించకుండా, అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్న దాన్ని చూస్తుంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతోందనేసి అంటున్నారు. అదేవిధంగా సత్తెనపల్లిలో సింగయ్య ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగిపోయి చనిపోయినట్టు వస్తున్న ఈ వీడియో ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఫేక్ వీడియో, ఏఐ వీడియో అనేసి కూడా